పాప సూసైడ్ లెటర్ ఒక 2 సార్లు క్షుణ్ణంగా చదివితే అసలు నిజంగా ఒక సందేహం అనేది కలుగుతోంది. ఇది నిజంగా ఆత్మహత్యాయత్నమా లేకపోతే హత్యాయత్నమా అని. ఎందుకంటే ఆ ఇంజెక్షన్ ఏదైతే అంజలి అనే అమ్మాయి తీసుకుందో అది సెల్ఫ్గా ఎవరు తీసుకోలేరు అనే విషయం భరత్ గారు చాలామంది డాక్టర్స్తో మాట్లాడుకుంటే ఆయనకు తెలిసిన విషయము. అండ్ అది నిజంగానే సెల్ఫ్గా తీసుకుంటే కాసేపటికి అది ప్యారలైజ్ అయిపోతుంది బాడీ అంతా. సో అది తీసుకోలేరట. మరి అలాంటిది 10 ml ఆ అమ్మాయి ఎలా తీసుకుంది, లేదా అమ్మాయికి ఎవరన్నా ఇంజెక్షన్ ఇచ్చారా? ఇలాంటి అనుమానాలు అయితే నాకు లైక్ ఆ ఫ్యామిలీతో మాట్లాడిన తర్వాత నాకు కలుగుతున్నాయి. అసలు ఈ విషయం మీద పూర్తిగా ఆ అమ్మాయిని పరామర్శించాలని, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలని ఇవాళ మా ఎమ్మెల్సీ గారు, రాష్ట్ర మహిళా అధికార అధ్యక్షులు వరద కళ్యాణి గారు కానీ, అలాగే మార్గాని భరత్ గారు కానీ, ఎక్స్ఎంపీ అండ్ ఇక్కడ ఇన్ఛార్జ్, సో వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని నేను కానీ ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి ఆ తల్లిదండ్రుల మొహాలు చూడండి. 12 ఏళ్ల తర్వాత ఒక పాప పుడితే ఆ పాపకి ఇలా జరిగితే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు ఈ పెద్ద మనిషి ఆయన కళ్ళలోకి చూసి నేను మాట్లాడలేకపోతున్నాను నిజంగా. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాకు అర్థం కాదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో అడుగడుగున రాష్ట్రంలో ఏదో ఒక మూల ప్రతిరోజు ఏదో ఒక అఘాయిత్యం జరుగుతూనే ఉంటుంది. ఏమన్నంటే మాకు మహిళలంటే అపారమైన గౌరవం, మేము మహిళా సంక్షేమం చాలా చేస్తాము, మా ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం మాట్లాడుతుంటారు. సంక్షేమ సంగతి దేవుడేరుగా. ముందు ఇలాంటి తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇవ్వండి. వాళ్ళ ఆడపిల్లలు బయటకు వచ్చి ఎక్కడికి ఏం చేసినా కూడా మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారన్న ధైర్యాన్ని మీరు ఇవ్వండి చాలు. ఒక పెద్ద మనిషి ఏమో చెప్తున్నారు నిన్న మొన్న, మాకు సత్తా లేదు అందుకనే మేము మా నాయకులు ఏం చెప్తే అది చేస్తాము అని చెప్తున్నారు. మీ పాలనలో సత్తా లేదన్న విషయం మాకు తెలుసు. మీరు చెప్పిన విషయం విన్నాక ఇలాంటి ప్రజలకు కూడా అర్థమైంది మీ పాలనలో సత్తా లేదన్న విషయం. కానీ ఇలాంటి విషయాల్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి, లేదా హోమ్ మినిస్టర్ మహిళా అధ్యక్షులు ఉన్నారు ఆవిడ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి మీరు వీళ్ళతో మాట్లాడే సత్తా మీకు ఉంది కదా, అదైతే చేయగలరు కదా. కనీసం ఆ పనున్నా చేశారా మీరు? చూడండి పెద్ద మనిషి ఎలా అయిపోయారో. ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళ అమ్మగారు ఏమడుగుతున్నారు? మీరు న్యాయం చేయలేకపోతే, ఈ ప్రభుత్వం కనుక న్యాయం చేయలేకపోతే ఆ ఇంజక్షన్లు ఏవో మాకు కూడా ఇవ్వండి 2 ఇంజక్షన్లు అని చెప్పి అడుగుతున్నారు. ఇదా ప్రజలకు మీరు ఇచ్చే ధైర్యం? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఎంత శ్రద్ధ చూపించారు, వాళ్ళ క్షేమం కోసం, వాళ్ళకి ధైర్యం కల్పించడం కోసం ఏ చట్టాలు తీసుకొచ్చారు, ఏ యాప్లు తీసుకొచ్చారు మనందరికీ తెలుసు. ఆయన రోడ్డు మీదకి వస్తే అరచేతిలో హారతలు ఇచ్చారు. ఈ రోజున మీరు రోడ్ల మీదకి వస్తే హాయి కూడా చెప్పరు ఎవరు. అలాంటి పరిస్థితి మీరే క్రియేట్ చేస్తున్నారు. ఆ దీపక్ అనే వ్యక్తికి ఎందుకు మీరు ఇంకా ఆయన వెనకేసుకుని వస్తున్నారు? ఎందుకని? ఆయన గురించి ఎంక్వైరీ చేస్తే అంజలి విషయం అనే కాదు, ఇతర చాలామంది ఆడపిల్లల్ని కూడా ఆయన ఇలాగే వేధిస్తున్నారన్న విషయం బయటపడింది. ఎందుకు అలాంటి వ్యక్తికి కొమ్ము కాస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. దయచేసి ఇప్పుడైనా సరే మీరు ఈ విషయాన్ని పట్టించుకుని ఈ తల్లిదండ్రులకి అండగా నిలబడతారని అనుకుంటున్నాము. అమ్మ, మేమైతే కళ్యాణి గారు చెప్పినట్టు, ఇందాక భరత్ గారు అన్నట్టు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో మీరు ఎలాంటి పోరాటానికి దిగినా మీకు అండగా నిలబడుతుందమ్మా. ఇది మాత్రం దయచేసి గుర్తుంచుకోండి. మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు. అంజలి తను ఏమి నార్మల్ స్టూడెంట్ కాదు. తను స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుండి 6th ఇయర్ వరకు తను బ్రిలియంట్ అండ్ ఫస్ట్ ర్యాంకర్ కూడా. అలాంటిది ఇంకో 2 monthsలో ఇంటర్న్షిప్ అయిపోయి గోల్డ్ మెడల్ తీసుకునే అమ్మాయి ఇంతలా పిరిగి పని చేస్తుందని అసలు ఎవరు నమ్ముతారండి? తనంతటా అయితే తను తీసుకోదు. వేరే వాళ్ళు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా చేసి ఉండొచ్చు. అండ్ 6 years అయింది. తన రూమ్లో మాకు ఒక్క పేపర్ కూడా దొరకలేదు. అంటే మాకు ఇంటర్న్షిప్లో కేస్ షీట్స్ అనేవి ఉంటాయి, ప్రొఫైల్ ఫామ్స్. అలాంటిది ఒక్క కేస్ షీట్ కూడా దొరకలేదు తన రూమ్లో. మాకు బుక్స్ అన్నీ ఏమయ్యాయో కూడా తెలియదు అసలు. ఆ డైరీలో హ్యాండ్ రైటింగ్ ఎక్కడ టాలీ చేస్తామో అని చెప్పి తన రూమ్లో ఉన్న పేపర్స్ అన్నీ కూడా మిస్ చేశారు. కాలేజ్ మేనేజ్మెంట్ని ఎందుకు తిట్టారమ్మా? అంటే ఆ రోజు మేము తనకి సపోర్ట్గా మా కాలేజ్ నుంచి అందరూ వచ్చి తనకి సపోర్ట్ చేశారని చెప్పి హాస్పిటల్ వాళ్ళు మా మేడం చూడడానికి వస్తే ఆవిడ్ని చాలా గట్టిగా తిట్టారు. అంటే బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేశారు అన్నట్టు. అక్కడ కూడా మా మహిళా అధ్యక్షురాలు, అదేవిధంగా అధికార ప్రతినిధి గారు, వీరిద్దరు కూడా ఇవాళ మహిళలు ఇక్కడికి వచ్చి అమ్మాయి అంజలి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. నేను ఒక్క మాట అయితే క్లియర్గా చెప్తున్నానండి, ఇక్కడ రాజకీయాలు చేయడానికి ఎవ్వరు రాలా. ఒకటే అంశం చెప్తున్నాం. ఇవాళ ఒక మహిళకి, అంజలికి ఇంత అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి గారు స్పందించారా? డిప్యూటీ సీఎం గారు స్పందించారా?
హోంమంత్రి గారు స్పందించారా? కనీసం ట్వీట్ అయినా చేశారా? ఇంత ఘటన జరిగి ఒక దీపక్ అనే ఒక వ్యక్తి గురించి, ఒక కిమ్స్ హాస్పిటల్లో పనిచేసే వ్యక్తి గురించి అతను డైరెక్ట్గా ఇంజెక్షన్ తీసుకున్నాడని చెప్తా ఉన్నప్పుడు ఇంజెక్షన్ ఆ అమ్మాయి తీసుకుంది, సూసైడ్ నోట్ రాసుకుంది క్లియర్గా. మరి ఏం యాక్షన్ తీసుకున్నారండి? దానిపైన ఇంకా పూర్తి స్థాయి సమగ్రమైన విచారణ జరగాలి. పాయింట్ నెంబర్ 1. రెండో అంశంకి వచ్చేసరికి ఇవాళ క్లియర్గా నేను ఒకటే అంశం చెప్తున్నా, మెరుగైన డాక్టర్స్ని తీసుకురండి, తీసుకొచ్చి అమ్మాయి హెల్త్ కండిషన్ చెప్పండి. గవర్నమెంట్ మీరు తీసుకొని వచ్చి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ని వేసినా ఇక్కడ ఉన్న డాక్టర్స్, ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ ఏం చెప్తారో అదే చెప్తారు. ఒక ఎక్స్పర్ట్ని హైదరాబాద్ నుంచి కానీ బాంబే నుంచి కానీ తీసుకొని వచ్చి అమ్మాయి హెల్త్ పొజిషన్ ఏంటనేది చెప్పండి, చెప్పి ఒక క్లారిటీ ఇవ్వండి. రెండో అంశము సీసీ ఫుటేజెస్ని బయటికి ఇవ్వండి. అసలు ఏం జరిగిందో సమగ్రమైన విచారణ జరపాలి. ఇప్పుడే శ్యామ్లా గారు చెప్పినట్టు కూడా ఇంజెక్షన్ ఆమె తీసుకుందా లేకపోతే ఎవరైనా ఆ వైల్ ఇచ్చారా, దానిపైన కూడా అనుమానాలు ఉన్నాయి. మూడో అంశం వచ్చేసరికి నేను క్లియర్గా చెప్తా ఉన్నా, ఈ దీపక్కి పిల్లనిచ్చిన మామ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకమైన వ్యక్తి, క్రియాశీలకమైన సభ్యుడు. తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేశారా లేదా అని అడుగుతా ఉన్నాం. అంటే మీరు మీ పార్టీ వ్యక్తులను వెనకేసుకొని వస్తున్నారా అని అడుగుతా ఉన్నా. దీనిపైన ఇప్పుడు దాకా ఏ రకమైన స్పందన లేదు. ఇప్పుడు ఒకవేళ నిజంగా మీరు మహిళా పక్షపాతి అయ్యి కూటమి ప్రభుత్వం ఉంటే ఇమీడియట్గా మీరు దాన్ని అతన్ని సస్పెండ్ చేయాలి కదా పార్టీ నుంచి, లేకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. కనీసం ఒక మాట అయినా మాట్లాడారా? ఇవన్నిటిపైన ప్రజలకి మీరు ఏమి న్యాయం చేస్తారనేది ఎవరికి అర్థం కావట్లా. మా కళ్యాణి గారు, వరద కళ్యాణి గారు చెప్పినట్టు కూడా ఇమీడియట్గా మహిళా హోంమంత్రి, కనీసం మహిళా హోంమంత్రి అయినా ఇక్కడికి వచ్చి స్పందించి ఇక్కడ కుటుంబ సభ్యులకి ధైర్యం కల్పించి ప్రభుత్వం అండగా ఉంది అనే ఒక అంశాన్నైనా మీరు కనీసం చేయలేకపోయారు ఈ 10 రోజుల్లో. మీ తాలూకా చిత్తశుద్ధి ఏంటనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అదేనండి, ఇప్పుడు ఆ 10 రోజుల క్రితం ఏదైతే పొజిషన్ ఉందో సేమ్ అదే పొజిషన్ ఉంది. ఇంకొక అంశం కూడా నేను గతంలో కూడా మొన్న కూడా చెప్పా, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది 24వ తారీఖున, కానీ పోలీస్ ఇచ్చిన స్టేట్మెంటు 23వ తారీఖున. ఎందుకు ఆ వ్యత్యాసం ఉంది? మేము వచ్చి ఇక్కడ ఆందోళన దిగిన తర్వాత అప్పుడు కఠినమైన సెక్షన్లు ఇంకా అమెండ్మెంట్ ఇచ్చారు. ఏదైతే అబ్డక్షన్ టు రేప్ అని కానీ లేకపోతే ఇలాంటి లైఫ్ ఇంప్రిజన్మెంట్కి సంబంధించి సెక్షన్స్ని ఇంకా అమెండ్మెంట్ చేశారు. అప్పుడు దాకా సింపుల్ బెయిలబుల్ సెక్షన్స్ ఎందుకు చేశారు? ఇప్పుడు ఆ నిందితుడు ఇక్కడే ఇదే హాస్పిటల్లో వైల్ ఇచ్చాడా లేకపోతే అమ్మాయి తీసుకుందా, ఇదే హాస్పిటల్లో సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా సీసీ ఫుటేజ్లు అనేది తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది మా తాలూకా డిమాండ్ చేస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి ఈ కుటుంబ సభ్యులకు అండగా ఉండి పోరాడుతుంది. ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఆల్రెడీ వెళ్ళింది. ఖచ్చితంగా ఈ కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. వీరికి న్యాయం జరిగేదాకా పూర్తి స్థాయిగా పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది.